హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఆగస్ట్ నెలలో నేను ఊరెళ్ళాను కదా! సో, అక్కడ వాటర్ చేంజ్ అవ్వటం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. అందువల్ల లాస్ట్ వీక్ వరకు కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాను. అందుకే వీడియోస్ కూడా సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు కూడా నా వాయిస్ వింటుంటే మీకు అర్థమవుతూనే ఉంటుంది అనుకుంటున్నాను. నా వాయిస్ చేంజ్ అయింది కదా! కఫ్, కోల్డ్ ఉండటం వల్ల చేంజ్ అయింది. ఇంకా కొంచెం ఉంది. బట్ పర్వాలేదు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే కొంచెం బెటర్‌గానే ఉంది. ఈ వ్లాగ్ వీడియోస్ చేయకపోవటానికి కారణం ఏంటంటే ఇదేననమాట. సో, మనకు గొంతు సరిగా లేకపోతే వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేం కదా! అందువల్ల నేను ఇన్ని రోజులు వీడియోస్ అయితే చేయలేకపోయాను. నాకు పూర్తిగా తగ్గిందని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే నా హెల్త్ ఎలా ఉందనేది నాకు అర్థమవుతుంది. సో, ఇంకా సెట్ కాలేదు. డైలీ వ్లాగ్స్ వీడియోస్ పెట్టడానికి ఇంకా టైం పడుతుంది. బట్ అడుగుతున్నారు ఎందుకు పెట్టట్లేదు ఏంటి వ్లాగ్స్ వీక్లీకి ఒకటన్నా పెట్టవచ్చు కదా అని అడుగుతున్నారు కొంతమంది. నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళు అడుగుతున్నారు. సో, వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చినట్లు ఉంటుంది. ఒక వ్లాగ్ చాలా రోజులు అయింది కదా, వ్లాగ్ కూడా చేసినట్లు ఉంటుందని చెప్పేసి ఇవాళ ఈ వ్లాగ్ వీడియోతో అయితే వచ్చాను. అసలు చాలా అనుకున్నాను వీక్లీకి ఒక లొకేషన్కి వెళ్ళి మంచిగా షూట్ చేసుకొని పెడదాము అన్న ఒక ప్లానింగ్ లో ఉన్నాను. బట్ అంతా మనం ఒకటి తలిస్తే ఇంకొకటి అవుతుంది కదా, సో అలా అయిపోయింది అనమాట. పొద్దుగూకులు పర్సనల్ లైఫ్ ని ఏం చూపిస్తామండి? అదే వంట చేయటము, అదే బట్టలు ఉతకటము, అదే ఇల్లు చిమ్మటము, ఏం చూపిస్తాం? చూసే వాళ్ళకి బోర్ కొట్టపోయినా వీడియోస్ చేయాలంటేనే నాకు చాలా బోర్గా ఉంది. నెక్స్ట్ ఇక ఏదన్నా కొత్త ప్లేస్ కి వెళ్ళి అక్కడ షూట్ చేసి దాని గురించి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ నిన్న తీసిందనమాట. సో నిన్నటిది ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ అయితే వేసాను. చాలా టేస్టీగా ఉంది. దోశ తింటూ నాకు ఇష్టమైన సాంగ్స్ అయితే పెట్టుకుని వింటున్నాను అనమాట. నాకు ఇది ఒక అలవాటు. ఏదైనా పని చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ మ్యూజిక్ అనేది కంపల్సరీ వింటూనే ఉంటాను. ఎక్కువగా నేను 90s సాంగ్స్ వింటూనే ఉంటాను. నాకు చాలా ఇష్టం అన్నమాట. అలా సాంగ్స్ వింటూ ఇంట్లో పని చేసుకుంటుంటే ఎంత పనైనా కూడా చేసినట్లే ఉండదు. ఇంకొకటి, నేను మొక్కలు చూయించాను కదా, మొక్కలు ఎన్ని మొక్కలు వేసాను ఏంటి అనేది, దాని గురించి కూడా అడుగుతున్నారు. మీ మొక్కలు ఎలా ఉన్నాయి మేడం అని చెప్పేసి. నేను ఇంకా కొన్ని కొత్త మొక్కలు కూడా నాటడం జరిగింది. సో వాటిని కూడా ఒక వీడియో అనేది నేను షూట్ చేసి నెక్స్ట్ మీకు చూపిస్తాను. పాత మొక్కలు ఎంతవరకు పెరిగాయి ఏంటి, కొత్త మొక్కలు ఏ మొక్కలు వేసాను అనేది మీకు ఒక క్లియర్ గా నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇక లంచ్ ప్రిపేర్ చేయాలి. సో దానికోసం అని చూస్తున్నాను. వెజిటేబుల్స్ మార్నింగ్ సో వీటిలలో ఏవి వండాలా అనేది ఆలోచిస్తున్నాను. తెచ్చిన కూరగాయలని ఇట్లా నీట్ గా క్లీన్ చేసి ఫ్రిడ్జ్ లో సర్దుకోవటం అనేది నాకు అలవాటు అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ కూరగాయలు తేవటానికి ఆయన బ్యాగ్ ను వెతుక్కోకుండా మళ్ళీ అక్కడే పెట్టాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఎంత మందికి ఉంది? నాకైతే కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, అవి ఎంత చెప్పినా మార్చుకోరు. అలానే నాకు టీ అనమాట. టీ తాగకపోతే నాకు ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ ఒక కప్పు కంపల్సరీ ఉండాలి. మధ్యలో ఇచ్చినా మళ్ళీ తాగుతాను. సో అంత ఇష్టం అనమాట. సిగరెట్ మందు ఎట్లా అలవాటు పడిపోతారు, టీకి నేను అట్లా బానిసనైపోయాను. వీళ్ళు చాలా మందికి కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఉండే ఉంటారు. కమెంట్ చేయండి. నేనైతే వాళ్ళ లంచ్ లోకి క్యాప్సికం వండుదామని అనుకుంటున్నాను. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. క్యాప్సికం అయితే నాకు చాలా ఇష్టం కూడా. చాలా బాగుంటుంది కర్రీ కూడా, చాలా టేస్ట్ ఉంటుంది. ఆకుకూరలు అవన్నీ తెచ్చారు. బట్ నేను క్యాప్సికం చేద్దామని అనుకుంటున్నాను. ఒకటి క్యాప్సికం కర్రీనే కాకుండా టమాటా పప్పు కూడా చేద్దాం అనుకుంటున్నాను. కర్రీతో పాటు పప్పు, చారు, రసం లేదా పప్పుతో పాటు ఏదన్నా కర్రీ, పచ్చడి ఇట్లా మీకు కూడా అలవాటు ఉందా? ఇలా ఒక కూరతో సరిపెట్టుకోకుండా 2-3 కూరలు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. మన ఆంధ్ర భోజనాలు అంటేనే మినిమం ఇంట్లో 2 కూరలైనా ఉండాల్సింది. అంతేకాకుండా లాస్ట్ లో పెరుగన్నం అనమాట. పెరుగన్నం తినకపోతే ఆ డిన్నర్ కానీ లంచ్ కానీ ఫుల్ఫిల్ అవ్వదు. ఏమంటారు? నేనైతే ఇక వంట స్టార్ట్ చేశాను. నేను క్యాప్సికమ్ కర్రీ చాలా సార్లు వండాను. కాకపోతే కట్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు ఇలా రాలేదు. అసలు ఇదేంటి అనేది నాకు అర్థం కావట్లేదు. వీటి సీడ్స్ అయితే మామూలుగా మనకు పచ్చిమిర్చి సీడ్స్ లానే ఉంటాయి. కాకపోతే ఇదేంటి నాకు అర్థం కాలేదు. మీలో ఎవరికన్నా ఇలాంటిది కనిపించిందా కట్ చేసేటప్పుడు?
అసలు ఇదేంటిది అనేది అర్థం కావట్లేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే దీన్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది. నేను అనుకుంటున్నదే మీకు గుర్తొచ్చిందా? కామెంట్ చేయండి. నేను అనుకుంటున్నది మీరు అనుకుంటున్నది ఒకటే అయితే ఐ ఆమ్ హ్యాపీ. ఎక్కువగా ఇది మన ఆడవాళ్ళకి చూడగానే గుర్తొస్తుంది అనమాట. సో ఎంతమందికి అలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను దీన్ని అయితే కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను. ఇంకా తర్వాత లంచ్ టైం అవుతుంది కదా, అలా చూస్తూ ఎంతసేపు ఉండను అని చెప్పేసి ఇక నేను వంట అయితే స్టార్ట్ చేశాను. మీరైతే దాన్ని చూడగానే మీకేం గుర్తొచ్చింది అనేది కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఇక్కడ మాకు ఓపెన్ కిచెన్ అనమాట. సో వంట చేసుకుంటూ టీవీ చూడొచ్చు, టీవీ చూస్తూ వంట చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. నాకు ఊరు వెళ్ళటం వల్ల వాటర్ చేంజ్ అవ్వటం వల్ల హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, మొన్న హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి నేను వెయిట్ చెక్ చేసుకోవటం నాకు అలవాటు అనమాట. ఎంత ఉన్నానో ఏంటి, చాలా రోజులైంది కదా చెక్ చేసుకుందామని నా వెయిట్ చెక్ చేసుకుంటే 5 kgs నేను లాస్ అయ్యాను, తగ్గాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకో 5 kgs కూడా తగ్గాలి, అప్పుడు నేను కరెక్ట్ వెయిట్ కి అయితే నా హైట్ కి ఆ వెయిట్ సరిపోతుంది. సో ఇంకా దానికోసం అయితే నేను ఎలాంటి డైట్ అయితే చేయలేదు. అంతకుముందు ఒక డైట్ అనేది మీకు చెప్పాను కదా, అది నేను ఒక 5 months అయితే చేశాను. దాని తర్వాత అయితే నేను ఆపేసి, మేబీ దాని రిజల్ట్ అనుకుంటాను 5 kgs తగ్గటానికి. అప్పటి నుంచి నేను వెయిట్ చెక్ చేసుకోలేదు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చెక్ చేయటం. ఆ డైట్ అయితే నాకు బాగా వర్క్ అయింది. సో దాని వల్లే అనుకుంటున్నాను. ఇక ఫైనల్ గా వంట అయితే అయిపోయింది. టమాటా పప్పు, క్యాప్సికమ్ కర్రీ, చాలా చల్లని పెరుగు, తెల్లని అన్నం. ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? అలా వంట పూర్తయింది. ఇలా మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఇక వేడిగా ఆయనకి వడ్డించేశాను. చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా నేను అడిగితే చెప్తున్నారు. వీళ్ళు ఇంతే, మనం ఎంత రుచిగా చేసినా మనం అడిగే వరకు చెప్పరు కదా.